అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావును ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. పోలీసులు జనవరిలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనల అనంతరం న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. ఆయన ఎప్పటిలోగా తమ ఎదుట హాజరు కావాలనే అంశంపై ఇవాళ పోలీసులు ఆదేశాలు జారీ చేయనున్నారు. పరారీలో ఉన్న ప్రభాకర్ రావు ఆ గడువులోగా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉంటుంది. లేదంటే న్యాయస్థానం ఆయన్ని ప్రకటిత నేరస్తుడిగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదే కేసులో మరో నిందితుడు శ్రవణ్ రావును ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలని పోలీసులు అప్పట్లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆ పిటిషన్ విచారణలో ఉన్న క్రమంలోనే శ్రవణ్ రావు దుబాయ్ నుంచి వచ్చి దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన పేరును ఉపసంహరించుకుంటున్నట్లు దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి విన్నవించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావును ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. పోలీసులు జనవరిలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనల అనంతరం న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. ఆయన ఎప్పటిలోగా తమ ఎదుట హాజరు కావాలి అనే అంశంపై ఇవాళ పోలీసులు ఆదేశాలు జారీ చేయనున్నారు. పరారీలో ఉన్న ప్రభాకర్ రావు ఆ గడువులోగా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉంటుంది. లేదంటే న్యాయస్థానం ఆయన్ని ప్రకటిత నేరస్తుడిగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదే కేసులో ఆరో నిందితుడు శ్రవణ్ రావును ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలని పోలీసులు అప్పట్లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆ పిటిషన్ విచారణలో ఉన్న క్రమంలోనే శ్రవణ్ రావు దుబాయ్ నుంచి వచ్చి దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన పేరును ఉపసంహరించుకుంటున్నట్లు దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి విన్నవించారు. అయితే ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్పీ ప్రభాకర్ రావును ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకు మార్గం సులువైందనేసి తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు దాఖలు చేసినటువంటి పిటిషన్ ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. పోలీసులు జనవరిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనలో విన్న అనంతరం న్యాయస్థానం తాజాగా తీర్పునైతే వెలువరించినట్టుగా అయితే తెలుస్తోంది. ఆయన ఎప్పటిలోగా తమ ఎదుట హాజరు కావాలనే అంశంపై ఇవాళ పోలీసుల ఆదేశాలు జారీ చేయనున్నారు. పరారీలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆ గడువులోగా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉంటుంది. లేదంటే న్యాయస్థానం ఆయన్ని ప్రకటిత నేరస్తుడిగా ఖరారు చేసే కూడా అవకాశం కూడా ఉంది. ఇదే కేసులో ఆరో నిందితుడిగా శ్రవణ్ రావు ప్రకటిస్తూ నేరస్తుడిగా ప్రకటించాలని పోలీసులు అప్పట్లో న్యాయస్థానాన్ని కూడా అభ్యర్థించారు. ఆ పిటిషన్ విచారణలో ఉన్న క్రమంలోనే శ్రవణ్ రావు దుబాయ్ నుంచి వచ్చి దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన పేరును ఉపసంహరించుకుంటున్నట్లు దర్యాప్తు అధికారులు అయితే న్యాయస్థానానికి చెప్పారు, విన్నవించుకున్నారు. ప్రస్తుతం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభాకర్ రావు విదేశాలకు ఏదైతే శ్రవణ్ రావు ప్రభాకర్ రావు ఇద్దరు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే కూడా విదేశాలకు పారిపోయారు. వీరి మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అనంతరం చాలా వరకు కూడా రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇవ్వాల్సిందిగా కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఈలోపు శ్రవణ్ రావు సుప్రీంకోర్టులో ఏదైతే నాంపల్లిలో వేసినటువంటి ఏదైతే తనని ముందస్తు అరెస్ట్ చేయకూడదన్న కోణంలో కూడా అతను సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఆ తర్వాత వెసులుబాటు తీసుకున్నారు. ఏదైతే ఇన్వెస్టిగేషన్ సమయంలో అతన్ని ఎలాంటి అరెస్ట్ చేయకూడదు, కేవలం
దర్యాప్తు మాత్రమే చేయాలన్న ఒక ఊరట అయితే ఫ్లవర్ డ్రాఫ్ట్ కల్పించింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావు విషయంలో మాత్రము ప్రభాకర్ ఇప్పటి వరకు కూడా ఏదైతే మార్చి, మే, జూన్, జూలై ఇలా నెలలు పొడిగిస్తూనే వస్తున్నారు. తన అనారోగ్య కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే తన ఏదైతే రాజకీయ శరణార్థిగా కోరాలి అని కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ప్రభాకర్ రావు విదేశాల నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ కి సహకరించకుండా ఈ విధంగా తప్పించుకుంటున్నారన్న ధోరణిలోనే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ టీమ్ అతన్ని రక్షిత నేరస్తుడు ఏదైతే ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకే ఈ అయితే నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసినట్టుగా అయితే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.